ఏ గ్రాసర్ ప్రొఫెసర్స్ టు సెల్ రైస్ ఎట్ ద కాస్ట్ ప్రైస్. నేను ఒక వస్తువు కొనడానికి ఒక షాప్కి వెళ్ళా. షాప్ అతను ఏమన్నాడంటే, సార్ నేను ఏదైతే ధరకు కొన్నానో నేను మీకు అదే ధరకు అమ్ముతున్నాను అని అబద్ధం ఆడాడు. నేను ఏదైతే ధరకు కొన్నానో అదే ధరకు నేను మీకు అమ్ముతున్నాను అని అబద్ధం ఆడాడు. కానీ యాక్చువల్గా తను ఏం చేస్తున్నాడు, ఒక ఫాల్స్ వెయిట్ యూజ్ చేస్తున్నాడు. తన వేయింగ్ బ్యాలెన్స్ తప్పు చూపెడుతుంది. తప్పు అంటే ఏం చూపెడుతుంది, వేయింగ్ బ్యాలెన్స్ ముందున్నది, రైట్. నేను పోయి షాప్ కీపర్ దగ్గరికి పోయి నాకు 1 kg రైస్ ఇవ్వండి అన్న. ఆయన లెఫ్ట్ సైడ్ 870 గ్రాముల రైస్ని, రైట్, 870 గ్రాముల రైస్ని లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది వేయింగ్ బ్యాలెన్స్, రైట్, తూకంలో లెఫ్ట్ సైడ్ పెట్టాడు. కానీ ఆ తూకము ఫాల్టీ, నాకు రైట్ సైడ్ అది కేజీ అని చూపెడుతుంది. కస్టమర్ ఏం చేస్తాడు, ఒకసారి నాకు జోకి చూపెట్టు అని అంటాడు. జోకి చూపెట్టంగానే అక్కడ 1000 గ్రామ్స్ ఉన్నది. 1000 గ్రామ్స్ చూడంగానే ఓహో అంటే నాకు కేజీ రైస్ దొరుకుతుందని 1000 గ్రామ్స్కి సంబంధించి డబ్బులు ఆ షాప్ కీపర్కి ఇస్తాడు. ఎవరైతే కస్టమర్ 1000 గ్రామ్స్ కొంటున్నాడో అంటే షాప్ కీపర్ 1000 గ్రామ్స్ అమ్ముతున్నాడని కదా సార్. అంటే ఇది సెల్లింగ్ ప్రైస్. గ్రాముకి రూపాయి అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత, 1000 గ్రామ్స్. సెల్లింగ్ ప్రైస్ ఎవరికి, ఇది షాప్ కీపర్కి. కస్టమర్ కొంటున్నాడు అంటే షాప్ కీపర్ అమ్ముతున్నాడు, రైట్. కస్టమర్ ఎంత కొంటున్నాడు, 1000 గ్రామ్స్ వర్తున్న ప్రోడక్ట్స్ కొంటున్నాడు. గ్రామ్కి రూపాయి కాబట్టి కస్టమర్ ఎంత పే చేస్తాడు, 1000 రూపీస్ పే చేస్తాడు. ఈ 870 గ్రాములు షాప్లో నుంచి 870 గ్రాముల రైస్ తీసి తూకంలో వేశాడు కదా సార్. అంటే షాప్ కీపర్ 870 గ్రాముల రైస్ కొన్నాడు కదా. అంటే అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత, 870. అందరికీ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఎలా వేస్తున్నాను అందరికీ అర్థమైంది కదా. కాస్ట్ ప్రైస్ తెలుసు, సెల్లింగ్ ప్రైస్ తెలుసు. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ 870 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఆ కస్టమర్ నాకు 1000 రూపాయలు ఇచ్చాడు. అంటే నాకు 130 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది ఆన్ 870. 130/870 ఇంటూ 100%. 130/870 ఇంటూ 100%. ఇక్కడ ఒక 0 పోయింది, ఇక్కడ ఒక 0 పోయింది, ఇక్కడ ఒక 0 పోయింది. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఆర్ ఇలా చేద్దాం, ఇక్కడ 0 ఇలానే ఉంచుదాం. 10% ఆఫ్ 870, 10% ఆఫ్ 870 అంటే 87. దీనికి సగం చేశాను అనుకోండి, 5% ఆఫ్ 870. 10%లో సగము 5%, 87లో సగము 43.5. అంటే ఇది నాకు వచ్చిన ఆన్సర్ ఎంత, 130.5. కానీ ఇక్కడ 130 ఉంది. అంటే ఆన్సర్ జస్ట్ 15కి చాలా తక్కువ డిఫరెన్స్లో ఒక వాల్యూ ఉండాలి. ఆన్సర్ 15కి చాలా దగ్గరగా ఉండాలి, చాలా తక్కువ డిఫరెన్స్లో ఉండాలి. అలా ఉన్న ఏకైక ఆప్షన్ ఆప్షన్ బి. ఏకైక ఆప్షన్ ఆన్సర్ ఏంటి సార్, ఆప్షన్ బి. అందరికీ అర్థమైంది కదా సార్. షాప్ కీపర్ 870 గ్రాములు రైస్ లెఫ్ట్ సైడ్ పెడుతున్నాడు, రైట్ సైడ్ తూకంలో కేజీ కనబడుతుంది, కస్టమర్ కేజీకి పే చేస్తాడు, రైట్. కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 1000, కాస్ట్ ప్రైస్ 870. ఫాల్స్ వెయిట్, ఫాల్టీ వెయిట్ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ అందరికీ అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, మాధవ్ పర్చేస్డ్ అన్ ఐటమ్ ఫర్ 42,000 and sold it at a loss of 20%. మాధవ్ అనే ఒక పర్సన్, రైట్. ఫస్ట్ ట్రాన్సాక్షన్, మొట్టమొదటి ట్రాన్సాక్షన్లో తను ఏం చేస్తున్నాడో చూద్దాం. మాధవ్ ఒక ఐటమ్ని కొంటున్నాడు, ఓకే. కాస్ట్ ప్రైజ్ ఈజ్ 42,000. ఒక ఐటమ్ని కొంటున్నాడు, ఎంత కొంటున్నాడు, 42,000 కొంటున్నాడు. అమ్మేటప్పుడు 20% లాస్ తోటి అమ్మాడు. అంటే లాస్ పర్సంటేజ్ ఈజ్ 20%. అంటే మొట్టమొదటి ట్రాన్సాక్షన్లో
నాకు కాస్ట్ ప్రైస్ ఉంది, లాస్ పర్సంటేజ్ ఉంది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 42,000 రూపాయల ఖరీదున్న ఐటము, అది 100 రూపాయలు కనుక అవుతే దాని మీద 20 లాస్, అంటే 80. దాని మీద 20 లాస్, 80. ఇది అమ్మాడు, రైట్. 42,000 ఇంటూ 80/100, రైట్. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వలెంట్ టు 42,000 ఇంటూ 80/100 అంటే 4/5. అంటే 5 8s are 40, 4,000. 8,400 ఇంటూ 4 అంటే దీన్ని ఎంత కమ్మాడు సార్? 33,600 కమ్మాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏంటి? 33,600. సెల్లింగ్ ప్రైస్ ఏంటి? 33,600. 42,000లో లాస్ 20% కమ్మాడు. అంటే 4/5 క్యాల్కులేట్ చేస్తే 33,600. 33,600 రూపాయలు వచ్చాయి. దాంతో ఇంకో ట్రాన్సాక్షన్ చేశాడు. ఏంటా ట్రాన్సాక్షన్ చూద్దాం సార్. సెకండ్ ట్రాన్సాక్షన్ ఏం చేశాడు? రైట్, ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి ఇంకో ఐటమ్ కొన్నాడు. ఆ ఐటంలో ఎంత వచ్చింది గెయిన్? 30%. అంటే 100 మీద 30 ఎక్కువ, అంటే 130. 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సల్, 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సల్. 336 ఇంటూ 130, 01. 13 6s are 78, 7. 13 3s are 39, 39 plus 7 46. 13 3s are 39 plus 4 43. అంటే 43,680. ఇది కూడా ఐటము, సెకండ్ ఐటమ్ ఈ డబ్బులతోటి కొన్నాడు. రైట్, చేసేటప్పుడు గెయిన్ 30% వచ్చింది. అంటే 43,680 వచ్చింది. కానీ ఇది అమ్మిన ధర. అసలు ఆ ఐటమ్ని ఎంత కొన్నాడు సార్? 42,000 కొన్నాడు. 42,000 కొన్నాడు. క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు? ప్రాఫిట్ అడుగుతున్నాడు. ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 43,680 నుంచి 42,000 తీసేస్తే ఆన్సర్ ఎంత? 1,680. ఆన్సర్ ఎంత? 1680. ఆన్సర్ ఎంత? 1680. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్? ఆన్సర్ ఈస్ 1680. కాన్సెప్ట్ అందరికీ క్లియరా సార్? 1680. షాప్ కీపర్, ఒక వస్తువు అమ్మే ఒక షాప్ కీపర్, కిరాణా షాప్ యజమాని claims to sell salt at the rate of 25 kg. The cost price of the salt is 25 per kg. ఎవరైనా కస్టమర్ వస్తే షాప్ కీపర్ ఏమంటున్నాడంటే, నేను 25 రూపాయలు per kgకే సాల్ట్ కొన్నా, నేను అదే ధరకు నీకు అమ్ముతున్నాను అని అబద్ధం ఆడాడు. కానీ యాక్చువల్గా ఏం చేస్తున్నాడు? రైట్, ఒక ఫాల్టీ బ్యాలెన్స్ యూజ్ చేస్తున్నాడు. తను ఏదైతే వేయింగ్ బ్యాలెన్స్ యూజ్ చేస్తున్నాడో, తూకం యూజ్ చేస్తున్నాడో, దాంట్లో ఫాల్టీ బ్యాలెన్స్ యూజ్ చేస్తున్నాడు. అతను ఏం చేశాడంటే, కస్టమర్ సపోజ్గా కేజీ ఉప్పు అడిగాడు అనుకోండి, అతను రైట్ తీసుకొస్తున్నాను సార్ అని చెప్పి వెనక్కి వెళ్ళి 200 గ్రాములు తీసి మిగతా అమౌంట్ని లెఫ్ట్ సైడ్ తూకంలో పెట్టాడు. 800 గ్రాముల దాన్ని లెఫ్ట్ సైడ్ పెట్టాడు. కానీ రైట్ సైడ్ ఆ వెయింగ్ బ్యాలెన్స్ తూకం అనేది ఫాల్టీ 1, అది ఎక్కువ చూపెడుతుంది. ఎంత చూపెడుతుంది? 1000 గ్రామ్స్ చూపెడుతుంది. కస్టమర్ ఏం చేశాడు? ఈ 1000 గ్రామ్స్ చూసి అరే నాకు కేజీ ఉప్పు వస్తుంది అనుకున్నాడు. కానీ షాప్ కీపర్ ఎంత పెట్టాడు? యాక్చువల్ తూకంలో 800 గ్రామ్సే పెట్టాడు. అంటే ఇది కాస్ట్ ప్రైస్ అయింది, ఇది సెల్లింగ్ ప్రైస్ అయింది. కస్టమర్ 1000 గ్రాముల సాల్ట్ తీసుకున్నాడు అంటే కస్టమర్ కొన్న ధర అంటే షాప్ కీపర్ సెల్లింగ్ ప్రైస్. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది? 800 గ్రాములకు గ్రాముకి రూపాయి చొప్పున షాప్ కీపర్ ఇన్వెస్ట్ చేస్తే అతను ఇన్వెస్ట్ చేసింది 800 రూపాయలు. కానీ కస్టమర్ పే చేసింది ఎంత? 1000 రూపాయలు. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది? రైట్, 200 డివైడెడ్ బై 800 1/4 అంటే 25%. సింపుల్గా ఏ ఫార్ములా లేకుండా మనము దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. షాప్ కీపర్ 800 గ్రాముల సాల్ట్
తూకంలో లెఫ్ట్ సైడ్ పెడుతున్నాడు. గ్రామ్కి రూపాయి అనుకుంటే 800 రూపాయలతోటి 800 గ్రాములు కొన్నాడు. రైట్ సైడ్ ఏమో 1000 గ్రామ్స్, రైట్ సైడ్ ఏమో 1000 గ్రామ్స్ది అని చూపెడుతుంది. అంటే కస్టమర్ 1000 రూపాయలు పే చేస్తాడు. ఆయన పెట్టిన డబ్బేమో 800 రూపాయలు, ఆయనకు వచ్చిందేమో 1000 రూపాయలు. అంటే 800 మీద 200 ఎక్స్ట్రా వచ్చింది, అంటే 25%. లాజిక్ అందరికీ క్లియర్? రైట్. ఈ మోడల్ క్వశ్చన్ చాలా సార్లు అడిగాడు సార్ ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ప్రైన్ ఎగ్జామినేషన్లో. గెయిన్ పర్సంటేజ్ కావాలి, ప్రాఫిట్ ఏమో 1/6 ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ అట. ప్రాఫిట్ ఏమో రైట్ నిష్పత్తి రూపంలో 1/6 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అట. 1/6 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ 6 రూపాయలు ఉంటే, సెల్లింగ్ ప్రైస్ 6 రూపాయలు ఉంటే ప్రాఫిట్ ఏమో రూపాయి. అంటే తన కొన్న ధర ఎంత సార్? 5 రూపాయలు. తను కొన్న ధర ఎంత? 5 రూపాయలు. సెల్లింగ్ ప్రైస్ అమ్మిన ధర 6 రూపాయలు అవుతే దాని మీద రూపాయి లాభం వచ్చింది. అంటే కొన్న ధర ఎంత? 5 రూపాయలు. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది? ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్ 1/5. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 20%. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 20%. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. 6 రూపాయలకు అమ్ముతే దాని మీద ప్రాఫిట్ రూపాయి వచ్చింది. అంటే కొన్న ధర ఎంత? 5. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఎంత? ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్ 1/5, 20%. ఏ మర్చెంట్ హ్యాజ్ 1000 kgs ఆఫ్ షుగర్. ఒక షాప్ కీపర్ దగ్గర 1000 kgల షుగర్ ఉంది. ఒక షాప్ కీపర్ దగ్గర 1000 kgల షుగర్ ఉంది. దాంట్లో కొంత భాగము 10% ప్రాఫిట్ కమ్ముతున్నాడు, మిగతా భాగము 40% ప్రాఫిట్ కమ్ముతున్నాడు. మిగతా భాగము 40% ప్రాఫిట్ కమ్ముతున్నాడు. రైట్. సో కొంత భాగము ఎంత భాగమో మనకు తెలియదు. ఆన్సర్ ఆప్షన్ యూజ్ చేద్దాం. సపోజ్గా నేను సి యూజ్ చేస్తే రైట్ హీ సెల్స్ ఎట్ 10% ప్రాఫిట్, రెస్ట్ ఎట్ 40%. 40% ప్రాఫిట్ కమ్మిన భాగం ఎంత అంటే ఇది. ఆన్సర్ ఆప్షన్ 333.33 అనుకుంటే మిగిలింది ఏంటి సార్? 666.66. అంటే ఇది 2 జార్, ఇది 1 జార్. 2 పార్ట్స్ని 20% ప్రాఫిట్ కమ్ముతున్నాడు. 10% ఇంటూ 2. ఒక పార్ట్ని 40% కమ్ముతున్నాడు. 40%. మొత్తము నాకు 3 పార్ట్స్ ఉన్నాయి. ఎంత ఈజీగా క్వశ్చన్ అయిపోయింది. సో 10% ఇంటూ 2, 20% ప్లస్ 40% డివైడెడ్ బై 3, 60/3. ఆన్సర్ ఎంత? 20%. అంటే ఫైనల్గా తను ఎంత కమ్మాడు? 20% ఓవరాల్గా అమ్మాడు. అదే క్వశ్చన్ స్టేట్మెంట్. కాబట్టి ఏమీ క్యాల్కులేషన్ చేయకుండా నాకు ఆన్సర్ ఆప్షన్ సి అని వచ్చింది. సార్ ఎందుకు సార్ ఇది తీసుకున్నాను? నాకు నిష్పత్తి చాలా ఈజీగా వస్తుంది. మొత్తం 1000 kgల షుగర్లో 10% ప్రాఫిట్కి కొంత భాగం అమ్మాడు, 40% ప్రాఫిట్కి కొంత భాగం అమ్మాడు. ఈ భాగము నేను ఆప్షన్ సి అని అనుకుంటే మిగిలింది 666.66. ఈజీగా రేషియో వస్తుంది. ఇది ఒకట్లా, ఇది రెండ్లా. 2 పార్ట్స్ 10% ప్రాఫిట్, 2 into 10. ఇదేమో 1 పార్ట్ 40% ప్రాఫిట్. 10 2s are 20, 20 plus 40, 60/3 అంటే 20%. ఆన్సర్ ఓవరాల్గా ఎంత ఉంది? 20% ఉంది. ఇలా మీరు ఆన్సర్ ఆప్షన్ నుంచి చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు.